కువైట్ లో సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఘనంగా జరపడం అయితే జరిగింది. ఒడియ రాజుల సేవా సమితి కువైట్ తరపున చాలా వరకు అయితే పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబర్స్, టిక్ టాకర్స్ చాలా మంది అయితే వచ్చారనమాట. చాలా వరకు అయితే మనం బయట దేశాల్లో పనిచేసేటప్పుడు సంక్రాంతికి సంబంధించిన ఈవెంట్లు అనేవి చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు వెళ్ళామంటే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. లేడీస్ ముఖ్యంగా గొబ్బెమ్మ పాటలు కావచ్చు, వాళ్ళు వేసే భజన కావచ్చు, చాలా వరకు అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళందరూ కలుస్తారు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ ఒక చోట కలసడం అనేది చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట. బయట దేశాల్లో పనిచేసే వాళ్ళకి తెలుస్తా అనమాట ఈ విషయం. ఎందుకంటే మనకు చాలా వరకు అయితే ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్ళడానికి టైం ఉండదు, ప్లస్ మనకు ఆ టైంలో సెలవు ఉండదు అనమాట. చాలా మంది ఈ విధంగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమంది అయితే ఈవెంట్ కి వచ్చినారో అంతమంది అయితే సరదాగా గడిపారు అని చెప్పేసి అనుకున్నాను. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా సరదాగా అయితే లేడీస్ గడపడం అయితే జరిగింది. ముఖ్యంగా లేడీస్ సంబంధించిన ఆటల పోటీలు పెట్టారు, వాటిలో గెలిచిన వాళ్ళకి చీరలు కూడా ఇచ్చారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, ట్రై చేయండి.